అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు సరిగా లేక పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలిస్తే లేదా ఇతరత్ర ఇల్లీగల్ కాంటాక్ట్స్తో తమకు పుట్టిన పసి కందును పురిట్లోనే చంపే ప్రయత్నం చేస్తున్నారు. చెత్త కుప్పల దగ్గర, మోరీల దగ్గర వేసి వదిలించుకుంటున్నారు. ఇది ప్రతిరోజు ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడో ఒక దగ్గర జరుగుతున్నాయి. ఇది తీవ్రంగా మానవీయ హృదయాలను కదిలించి వేసేదిగా ఉంది. అయితే జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వినూత్న ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. అదేంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాము. ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్తో ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఊయల క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్. ఊయలకి సంబంధించి ఒక ఊయలని తొట్టిని నామకరణం చేసేటప్పుడు ఏర్పాటు చేసేటువంటి తొట్టిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఊయల క్రెడిబుల్ బేబీ రిసెప్షన్ సెంటర్. పుట్టిన శిశువులను మీరు వద్దనుకుంటే ఈ ఊయలలో వదిలి వెళ్ళగలరు, మీ సమాచారం సేకరించబడదు అంటూ ఈ నెంబర్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 అదర్వైజ్ 112 24 గంటల ఉచిత ఫోన్ సేవా కార్యక్రమం అని చెప్పారు. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి నెంబర్ కరీంనగర్ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా 9490881098. ఈ నెంబర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. పుట్టిన శిశువును వద్దనుకుంటే తల్లిదండ్రులకు విజ్ఞప్తి, మీకు పుట్టిన శిశువును మీరు వద్దనుకుంటే ఇక్కడ ఏర్పాటు చేసిన ఊయలలో వదిలి వెళ్ళగలరు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మీ బిడ్డను స్వీకరిస్తుంది. శిశువును వదిలివేసిన వారి సమాచారం మరియు వివరాలు సేకరించబడవు. మీరు వదిలివేసిన శిశువులు ప్రభుత్వ సంరక్షణలో ఉంటారు. ప్రభుత్వ నిబంధనల మేరకు దత్తత ఇవ్వబడతారు. ఒకవేళ నేరుగా మాకు అప్పగించాలనుకుంటే మా హెల్ప్ డెస్క్ వాట్సాప్ నెంబర్కి సో ఇక్కడ మెన్షన్ చేశారు కదా 9490881098కి సమాచారం ఇస్తే మేమే వచ్చి నేరుగా మీ బిడ్డను గోప్యంగా స్వీకరిస్తాము. పుట్టిన శిశువులను వద్దనుకుంటే బయట ముళ్ళ పొదలలో, చెత్త కుప్పలలో, కాలువలలో వదిలివేయడం వల్ల బిడ్డ ప్రాణాలకు ప్రమాదం కనుక మాకు అప్పగించండి, బిడ్డను కాపాడండి. కరీంనగర్ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కరీంనగర్ జిల్లా సంక్షేమాధికారికి సంబంధించి ఇది మనం చూస్తున్నాం. గర్భిణీ స్త్రీల సహాయ కేంద్రానికి సంబంధించి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఊయలకు సంబంధించి కాస్త మనం ఇది ఉన్నతమైన ఫలితాలు వచ్చే దిశగా ముందుకడుగుతుంది. ఇది ఏర్పాటు చేసినాక కొద్ది రోజులకే ఒక పాపను గుర్తుదేలేని మహిళ ఇందులో వేసి వదిలివేయడం జరిగింది. అది కాస్త ప్రభుత్వ అధికారులు తీసుకొని ప్రభుత్వ సంరక్షణలో ఉంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాప ఉంది. దీనికి సంబంధించి ఆ తర్వాత ఆ తల్లి మళ్ళీ నా బిడ్డ నాకు కావాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇది కాస్త గోప్యంగా ఉంది. నిజమైన ఆధారాలు ఉంటే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే మీరు గుర్తు తెచ్చుకోండి, కాన్పుకు రా తల్లి అంటూ సహాయ కేంద్రంలో ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమంతో ముందుకు రావడం జరిగింది. ఊయలలో వేసినటువంటి పిల్ల పాప లేదా బాబు ఎవరైనా సరే క్షేమంగా ఉంటుంది. మీకు పాప లేదా బాబు వద్దనుకుంటే ఆ ప్రాణాన్ని పురిట్లోనే తీయకండి, చెత్త కుప్పల్లో అనాథగా మిగిల్చకండి అంటూ గొప్ప మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇది కదిలించి వేసేగా ఉంది. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు సంతానం కోసం చాలా తిప్పలు పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, మందులు వాడుతున్నారు, వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పిల్లలు పుట్టిన తర్వాత ఆ దేవుడిచ్చినటువంటి వరాన్ని మీరు కాదనుకుంటున్నారనేటువంటి కోణంలో, మానవీయ కోణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఊయల పథకం అనేది సత్ఫలితాలు ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఒక ప్రశంసల జల్లులు అయితే కురుస్తున్నాయి. మీ వివరాలు గోప్యంగా ఉంటాయి. ఇక్కడ సీసీ కెమెరా లేదు, ఏమీ లేదు అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి బర్త్ యూనిట్ అనేది అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే తాజాగా ఉన్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే చూస్తున్నాం, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దాన్ని చూసి ఇప్పటికే స్పందిస్తున్నారు. స్పందించినటువంటి నేపథ్యంలోనే పలువురు కోరుతున్నారు. ఏమని కోరుతున్నారంటే ఇట్లాంటి సహాయ కార్యక్రమాలు అనేకం చేస్తే బాగుంటుంది, కొంత అవేర్నెస్ కూడా వస్తుంది. ముళ్ళ పొదల్లో, చెత్త కుప్పల్లో వేయడం వల్ల నిండు ప్రాణాలు ప్రమాదంలో పడకుండా
చూసే బాధ్యతను తీసుకున్నారు. అప్పుడు వారి రక్షణకి ఎవరు బాధ్యత ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం వారి రక్షణకి, వారి ప్రగతికి, వారి ఉన్నతికి మేము బాధ్యత వహిస్తామంటూ అధికారులు ముందుకొచ్చినటువంటి పరిస్థితి అయితే చాలా గొప్పగా ఉంది అనేటువంటి ప్రశంసలు వస్తున్నటువంటి విషయం మనం గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.